ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ చూసినట్టయితే సార్ డయాగ్రాండ్ ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ డయాబెటీస్ అని ఉంది. దీంట్లో కరెక్ట్ గా చూసినట్టయితే మనకు సాయ్, వే ప్రోటీన్ అండ్ రకరకాల ప్రోటీన్స్ ఉన్నాయి. కేజిన్, పీ ప్రోటీన్ అని. ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ ప్రోటీన్స్, ఓకే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ కాదు. ఇప్పుడు మన డైట్ లో నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ తీసుకుంటాం కాబట్టి రోటీ విత్ దాల్ ఈ రెండింటిని కంబైన్ చేసి కంప్లీట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రోటీన్ ఉంది. సో మీరు చెప్పిన 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఇందులో ఉన్నాయా? ఉన్నాయి, ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. సో ఎమినో యాసిడ్స్ అన్ని కలిపి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఇంకొకసారి ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ గురించి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మాట్లాడదాం సార్. ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ని 2 ways గా డివైడ్ చేయొచ్చండి సార్. దీన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటన్నిటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో అంటే ఎక్కువ, సో దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అందుకే అది ఎప్పుడైనా మీరు చూడండి గ్రామ్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మిగిలినది ఏంటి? మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. మైక్రో అంటే తక్కువ, సో ఇవి ఎప్పుడైనా కానీ మనం ఎంజీలో కానీ మైక్రోగ్రామ్స్ లో కానీ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం చూసినట్టయితే బోత్ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. వైటమిన్స్ A, D, E, K, C ఉన్నాయి, B1, B2, B6, B12 ఉన్నాయి. సో ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్. మినరల్స్ కూడా ఉన్నాయి, సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవన్నీ. సో ఇది ఎలా తీసుకోవాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది ఎలా తీసుకోవాలి? ఇది ఫుడ్ రీప్లేస్మెంటా? ఇది ఫుడ్ రిప్లేస్మెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఫుడ్ రిప్లేస్మెంట్ కాదు, కాకపోతే ఇట్స్ ఎ సప్లిమెంట్, సపోర్టివ్ గా ఉంటుంది. దీన్ని ఒక మెడిసిన్ లాగా కాకుండా మనం దీన్ని డైలీ రెగ్యులర్ గా మనం టీ, కాఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళు, టీ కాఫీని రిప్లేస్ చేసుకొని టీ కాఫీ ప్లేస్ లో ఇది తీసుకోవడం అలవాటు చేసుకోవడం బెటర్. ఓకే, గ్రాడ్యువల్ గా ఏం చేంజెస్ చూస్తారు ఇది తీసుకోవడం వల్ల? ఇది తీసుకోవడం వల్ల ఏం చేంజెస్ చూస్తామంటే మనము మన గ్లూకోజ్ లెవెల్స్ లో స్పైక్స్ ఉంటాయి. అంటే మనం స్టేబుల్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మనము రెగ్యులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ తిన్నాం, స్వీట్ తినగానే మన గ్లైసిమిక్ ఇండెక్స్ టక్ అని పెరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా తిన్నప్పుడు అది ఎంతసేపట్లో ఎంత గ్లూకోజ్ ని ఇస్తుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. సో ఎంతసేపట్లో ఎంత గ్లూకోజ్ ని ఇస్తుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. సో 0 to 100 తీసుకున్నప్పుడు లెస్ దాన్ 55 ఉన్న వాటన్నిటిని మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 55 అనేది ఏంటి అక్కడ నెంబర్? 0 to 55 గ్లూకోజ్ లెవెల్స్ రేజ్ అయింది, బిలో 55 ఉంటే అది లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే, అండ్ 55 to 69 ఉంటే మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అని అర్థం ఆ ఫుడ్ కి. అండ్ అబోవ్ 70 ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్. ఎంత సేపట్లో అది బ్రేక్ డౌన్ అయ్యి ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారనేది గ్లైసిమిక్ ఇండెక్స్. అండ్ 1 to ఆ బార్ లో 1 to 55 రేంజ్ లో ఉంటే ఇట్స్ కన్సిడర్డ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే, మోడరేట్ గా అసలు మెయింటైన్ చేయాల్సిన గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత? లోనే, బిలో 55 ఉంటేనే బెటర్. ఓకే, ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, విత్ ఇన్ 2 hours మనది 70 అబోవ్ వెళ్ళిపోతుంది. సో 70 అబోవ్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది పనిచేసి ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోగానే సడన్ గా పేషెంట్ హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే గ్లూకోజ్ 0 అయిపోయింది. సో సడన్ గా పేషెంట్ హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోయి కళ్ళు తిరిగి కింద పడడం ఇట్లాంటివి జరుగుతుంది. అదే ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇంత పెరగదు, అబోవ్ 70 వెళ్ళదు, బిలో 55 ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ గా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒకటేసారి మన స్పైక్ అంటుంటాం, ఇదే యాక్చువల్ స్పైక్ అంటే. ఈ ప్రోడక్ట్ మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచితే ఇన్సులిన్ డిటెక్ట్ అయ్యి డోర్స్ ఓపెన్ చేస్తుంది. సో గ్లూకోజ్ విల్ ఎంటర్ ద మజిల్ సెల్ అండ్ అక్కడ వర్క్ జరుగుతుంది. సో దాని వల్ల కొంచెం మజిల్స్ బిల్డ్ అవుతాయి, మజిల్ వేస్టింగ్ అవ్వకుండా. సో అంటే దీని కన్సంప్షన్ అనేది ఎలా ఉండాలి అంటే వీక్లీ, మంత్లీ ఆర్ మంత్లీ అయితే ఎన్ని నెలలు వాడాలి, ఎన్ని నెలల్లో మనం మార్పు చూడొచ్చు? దీంట్లో ఇప్పుడు 25 grams per సర్వింగ్ ఉంది. డైలీ ఒక 2 స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసుకొని డైలీ ఒక 2 స్పూన్స్ మనం టీ, కాఫీ తాగినట్టుగా తాగితే సరిపోతుంది. సో అంటే విజిబుల్ మార్పులు ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నాం, ఏ ఉపయోగాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది వాడడం వల్ల, అవన్నీ కనిపించడం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఒక 4 weeks అయితే పడుతుందండి. ఒక నెలలో మనం చూడొచ్చు ఈ మార్పులు? ఒక నెలలో మనం చూడొచ్చు. ఒక నెలలో ఏంటంటే మనకు కొంతమందికి ఏంటంటే గ్లూకోజ్ స్పైక్స్ అయ్యి సడన్ గా కూర్చుండిపోతారు, అలసిపోతారు.
సో అట్లాంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.